డీటెయిల్ చూస్తే కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటన అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 44వ నేషనల్ హైవేపై హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్ బస్సు కిందకి వెళ్లి ఆయిల్ ట్యాంకర్ను తాకింది. దీంతో నిప్పురవ్వలు ఎగిసిపడటంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో పలువురు సజీవ దహనం అయ్యారు. 12 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్రేక్ చేసి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలు వెలికితీశారు. ప్రమాదంలో బైకర్ శివశంకర్ కూడా మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉండగా బైకర్ సహా 20 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు నుంచి మృతదేహాలను సిబ్బంది బయటకు తీస్తున్నారు. ఇక ఘటనా స్థలంలోనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. DNA పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తిస్తున్నారు. పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను. కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి. ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్, దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు అంత జామ్ ఆగి ఉంది? సాధారణంగా అది ఆగే ప్లేస్ కాదు, ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు. డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్, బస్సు కాలుతుంది అక్కడ అన్న. సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దాము, అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది. కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు, కొంతమంది టెన్షన్ పడుతున్నారు, ఇలా ఉన్నారు. ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాప అందులో కాలిపోయాయి. చాలామంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు. అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి. ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు. నేను కార్ దిగి వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను. వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పనిచేయట్లేదు. నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి. లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు. దాని ముందే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు. అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ ఫైర్ సిబ్బంది, నెక్స్ట్ అంబులెన్సు, పోలీస్ వారు వీళ్ళందరూ వచ్చేసారండి. అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్లో ఒక 6గురిని హాస్పిటల్ పంపించారు. నాతో అతను ఎవరో హరీష్ అంట, ధర్మవరానికి చెందిన అతను. పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా. ఆయన ఒక 6గురిని ప్రైవేట్ వెహికల్లో ఎక్కించి పంపించారు. తర్వాత వీళ్ళు వచ్చాక ఒక 5గురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది. ఆయన తీసుకెళ్లారండి. ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఎస్పీ గారు, పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసారు. అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి, నిజం చెప్పాలంటే చాలా దారుణం అది. అస్థిపంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు. ఎవరైనా ఫ్యామిలీ అండి, చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో. నేను అది తట్టుకోలేకపోయాను. వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి నదిలో మునగడం జరిగింది. నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి. ఎవరు కాపాడడానికి అవకాశం లేదు. నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయింటే చాలా ఇబ్బంది పడిపోదాము. హెవీ ట్రాఫిక్ అండి. పోలీసులు లోపలికి రావడానికి బయటకి కూడా ఉండకపోను. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు. అంతా ఆఫ్ చేశారు, మంటలు ఆఫ్ చేశారు. జరిగింది అయితే ఇదండి. ఆ బస్ కిందనే
బైక్ ఉండిపోయింది. ఆ బైక్ని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు. మళ్ళీ ఆ బైక్ మాత్రం బస్ కిందకి వెళ్ళిపోయిందండి. అర్థమైపోయింది ఇది సార్ జరిగింది. హైదరాబాద్ నుండి వస్తున్నాం అన్న. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే బస్ కిందకి ఒక బైక్ వెళ్ళింది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక బాడీ ఉంది ఆల్రెడీ. అది ఉందో లేదో తీసేసారో మాకు ఐడియా లేదు, కానీ మేము బయటకు వచ్చినాక మాకు ఒక బాడీ కనిపించింది. ఇక్కడ ఇదంతా కట్ అయిపోయి ఉంది. బస్ కిందేమో బైక్ ఉంది. సో బైక్ స్పార్క్స్ వల్ల ఇంజిన్ కి ఫైర్ అంటుకుంది. దానివల్ల ఇంకా మొత్తం స్పాట్ లో మంటలు చేస్తే మాకు టైం లేదు. ఎస్కేప్ అయిపోయి చేసేటోళ్ళు ఏమీ చేయలేదు వాళ్ళు. వాళ్ళకి ఏమనుకున్నారో భయం వేసిందో ఏమైందో తెలియదు, కానీ యాక్సిడెంట్ అయిందని వాళ్ళకి తెలుసు. దిగి వెళ్ళిపోయారు. మాకేమైందంటే వెనకాల నుంచి ఒక కార్ వచ్చి మమ్మల్ని లేపారు. ఒక టీం ఇక్కడ లొకేషన్ లో ఉంది, ఇంకొక టీం మనకి హాస్పిటల్లో ఉన్నారు. మనం కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేస్తున్నాము. హైదరాబాద్లో ఒక కంట్రోల్ రూమ్ ఉంది, మన గద్వాలో ఒక కంట్రోల్ రూమ్, కర్నూలు కలెక్టరేట్ నుంచి కూడా ఇచ్చినారు. సో ఇప్పుడు 1 by 1 కర్నూలు ఎస్పీ గారు బాడీ ఐడెంటిఫై చేస్తున్నారు. ఎవరు మనకి కాంటాక్ట్ చేసినా వాళ్ళని కర్నూలు హాస్పిటల్ ఒక సపరేట్ రూమ్ కేటాయించి వాళ్ళందరికీ కూడా మనం ఫెసిలిటీస్, అంబులెన్స్ కూడా హైదరాబాద్ నుంచి 13 అంబులెన్స్ వస్తున్నాయి. ఎవరు మనకి చనిపోయి ఉండి వాళ్ళ ఫ్యామిలీకి తీసుకువెళ్ళాలంటున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఒక్కొక్క సపరేట్ అంబులెన్స్ ఇచ్చి పంపడం జరుగుతుంది. ప్రైమరీగా ఈ ఘటనకు సంబంధించిన సమాచారం మీ దగ్గర ఎంతమంది చనిపోయారు అనేటువంటి విషయంలో ఎంతమంది చనిపోయినారని మనం చెప్పలేము. అది కర్నూలు ఎస్పీ గారు, కర్నూలు కలెక్టర్ గారు చెప్తారు. సర్వైవ్డ్ అయితే 23 మంది అంటున్నారు. ఆ సర్వైవ్డ్ లిస్ట్ మాత్రం మనకి దొరికింది. ఇంకా ఎంతమంది చనిపోయినారు అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఎస్పీ గారు. ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి బస్సు కాబట్టి చాలామంది ప్రయాణికులు హైదరాబాద్ ఏరియా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇంజురీ అయినటువంటి పర్సన్స్కి ట్రీట్మెంట్ కానీ, ఒకవేళ డిసీజ్డ్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి డీటెయిల్స్ ఫర్నిష్ చేయటం కానీ అన్ని రకాలైనటువంటి సహాయ చర్యలు చేపడుతున్నాము. దీని గురించి టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇవ్వటం జరిగింది. బంధువులకు కానీ వాళ్ళ శ్రేయోభిలాషులకు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున, పోలీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ల తరఫున అన్ని డీటెయిల్స్ ఫర్నిష్ చేసి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేస్తాం.